సార్ నమస్తే. నమస్తే సార్, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం గ్రంథాలయం గురించి హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులకు చెప్పాలి మీరు. మా గ్రంథాలయం 1901 అంటే ఇప్పటికీ 124 సంవత్సరాల క్రితం ఏర్పడింది, స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఇది చాలా చురుకుగా పాఠకులకు అనుకూలంగా పెద్ద ఎత్తున పాఠకులు రావడానికి వీలుగా అన్ని సౌకర్యాలతో నడుస్తున్నది. ఈ గ్రంథాలయంలో ప్రాచీన గ్రంథాలు ఇతర గ్రంథాలయాల్లో ఎక్కడ దొరకని గ్రంథాలయాలు ఇక్కడ దొరుకుతాయి. అంటే ఇటీవలి కాలంలో పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు తగ్గిపోయినప్పటికీ కూడా పిహెచ్డి, ఎంఫిల్ చేసే విద్యార్థులు తమకు కావాల్సిన రెఫరెన్స్ పుస్తకాల కోసం మా గ్రంథాలయానికి వస్తారు. వాళ్ళు ఈ గ్రంథాలయంలో మా ఈ లోగడ పుస్తకాలు ఇంటికి ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంటికి ఇవ్వడం లేదు. మొత్తం రెఫరెన్స్ పుస్తకాలే. పుస్తకాలు కావాలంటే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, లేదంటే జిరాక్స్ చేసుకోవచ్చు కూడా, కానీ ఇంటికి మాత్రం ఇవ్వడం సంభవించదు. లోగడ ఈ హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రతి పండితుడు, కవి కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడ సన్మానాలు పొందిన వాళ్ళే. అప్పుడు ఈ రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభ, సారస్వ పరిషత్తు ఏవీ లేవు. మొదటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం ఒక్కటే ఉంది. అంటే తిరుపతి వెంకట కవులు, శ్రీశ్రీ, ఆరుద్ర, కృష్ణశాస్త్రి, జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, ప్రతి తెలుగు కవి, సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గర నుంచి అందరూ ఈ ఆలయాన్ని, ఈ గ్రంథాలయాన్ని సందర్శించిన వారే ఇక్కడ సన్మానాలు పొందిన వాళ్ళే. లోగడ మేము నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన వీళ్ళ వర్ధంతులు, జయంతులు ఇవి జరిపేవాళ్ళం. వాళ్ళ మీద సదస్సులు ఏర్పాటు చేసేవాళ్ళం. అయితే కొత్త పిల్లలకు అనుకూలంగా మేమేం చేస్తున్నామంటే, మా భాష నిలయానికి సేవ చేసిన వాళ్ళు, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి సేవ చేసిన వాళ్ళ జయంతులు, వర్ధంతులను జరుపుతున్నాము. ఇప్పుడు దాదాపు నెలకు ఒకటి చొప్పున దాదాపు 10-12 ఉత్సవాలను మేము ప్రతి ఏడాది చేస్తున్నాము. వాటిలో రావిచెట్టు రంగారావు అంటే ఆయన స్థాపక కార్యదర్శి, ఆయన పేరున ఒక అవార్డు ఇస్తున్నాము. ప్రతి ఏడాది ఆయన జయంతిలో చేస్తున్నాము. అట్లాగే పివి నరసింహారావు, రావిచెట్టు రంగారావు, పివి నరసింహారావు కాకుండా బూరుగుల రామకృష్ణారావు. బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆయన మా గ్రంథాలయానికి ఒక పర్యాయం అధ్యక్షుడు, 2 పర్యాయాలు కార్యదర్శిగా పనిచేశారు. అట్లాగే బి రామరాజు గారు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి తెలుగులో పిహెచ్డి. అంతేకాదు జానపద సాహిత్యం మీద ఏషియాలోనే మొట్టమొదటి పిహెచ్డి ఆయన. వారు కూడా 2 టర్ములు ఇక్కడ మా కార్యదర్శిగా ఉండేవారు. నాకన్నా ముందు ఉన్న కార్యదర్శి ఎంఎల్ నరసింహారావు గారు దాదాపు 50 సంవత్సరాలు కార్యదర్శిగా ఉండి ఈ కీలకమైన కోటి ప్రాంతంలో ఉన్న గ్రంథాలయాన్ని సంరక్షించారు. వారి పేరు మీద కూడా ఒక అవార్డు ఏర్పాటు చేసి మేము వారి జయంతిని కూడా చేస్తున్నాము. ఇట్లా దాశరథి, మహాకవి దాశరథి, ఆయన కూడా మాకు ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. వారి పేరు మీద కూడా ఒక అవార్డు మేము ప్రతి ఏడాది ఇస్తున్నాము. ఇట్లా ఒక 10 అవార్డులు. అంటే మాడపాటి హనుమంతరావు గారు కూడా మాకు అధ్యక్షుడిగా ఉన్నారు. అట్లాగే కొత్వాల్ వెంకట రామారెడ్డి గారు, వారు పోలీస్ చర్య పీరియడ్లో ఆ సమయంలో 10 ఏళ్ళు వారు దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇట్లా మేము ఈనాటి పిల్లల అవసరాలకు అనుగుణంగా మేము కూడా మారుతూ మేము కంప్యూటర్లు ఏర్పాటు చేశాము. వాళ్ళు పిల్లలు వచ్చి చూసుకునేందుకు వీలుగా. అట్లాగే క్యాటలాగింగ్ చేశాము, కంప్యూటరైజ్ చేసేసాం కదా, క్యాటలాగింగ్ చేశాము. ముందుకు ఇప్పుడు పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలు కూడా తీర్చి ఇక్కడ పెడదామనుకుంటున్నాం. పిల్లల్ని ఆకర్షించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. అంటే ప్రస్తుతం మనం ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల గ్రంథాలయంలో ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. శ్రీకృష్ణ దేవరాయల తెలుగు భాష నిలయం. ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయ ఫోటో ఉన్నది ఇక్కడ. ఈ విధంగా చెప్తాను. మేడం చెప్పండి, ఏమేమి గ్రంథాలు ఉన్నాయి? మేడం చెప్పండి, ఇవి ఏ పుస్తకం? బ్రిటానికా. ఇంకా మేడం ఇక్కడ నిఘంటులు ఉన్నాయి, వ్యాసాలు, ప్రబంధాలు, తెలంగాణ కవులు, శ్రీకృష్ణ దేవరాయల గ్రంథాలయం మీద
అన్ని ప్రాచీన గ్రంథాలయాలు దీంట్లో ఉన్నాయి. తెలంగాణ కవులు, తెలంగాణ చరిత్ర, ఆ తెలంగాణ ఈ మొత్తం గ్రంథాలయాలు ఇవి. శ్రీకృష్ణ దేవరాయల గ్రంథాలయాలు మనం ఉన్నాం. ఇవి మొత్తం గ్రంథాలయాలు అన్నట్టు చూడండి. శ్రీకృష్ణ దేవరాయల గ్రంథాలయాలు ఇవి. చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇటువైపు కూడా ఉన్నాయి ఒప్పులు. ఇక్కడ వచ్చి వ్యాసాలు, ఇవి ఇవి వ్యాసాలు, ఈ వ్యాసాలు మొత్తం. మహాభారతం ఇక్కడ, మహాభారతము, ఏది మేడం? మహాభారతము సాహిత్య విమర్శ గ్రంథములు, ప్రాచీన గ్రంథాలయాలు మొత్తం. ఇట్లా మీది పెడితే మీకు ఇది కూడా పడుతుంది. వ్యాకరణ, అవి వ్యాకరణ. అంటే ఇది శ్రీకృష్ణ దేవాలయ తెలుగు భాష నిలయం. ఇది శ్రీకృష్ణ దేవాలయ తెలుగు భాష నిలయం పాఠాలయం.